హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే రేపటి కోసం ఇప్పుడు నైట్ అయితే మినపప్పు నానబెట్టుకున్న మార్నింగ్ అండి. ఇప్పుడైతే రేపటి కోసం ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ మినపప్పు అయితే మిక్సీ చేసుకొని పెట్టుకుంటాను. నేను రాగి ఇడ్లీ చేస్తున్నానండి. నేను రవ్వ నానబెట్టుకునేటప్పుడే ఇందులో రాగి పౌడర్ ఉండే నా దగ్గర రాగి పౌడర్ కలుపుకున్నానండి. కలుపుకొని ఇక మినపప్పు అయితే మిక్సీ చేసుకొని ఇందులో కలుపుకొని అయితే ఓవర్ నైట్ అయితే పెట్టుకుంటానండి. ఇట్లా పెట్టుకోవడం కదా మంచిగా పిండి పులుస్తుంది కదా. ఎండాకాలం అయితే తొందరగా పులుస్తుంది కానీ చలికాలం కొంచెం తక్కువనేనండి. ఇక నేను బాగా కలిపేసుకుంటున్నానండి. మనం రాగులు నానబెట్టుకొని కూడా మొలక ఎత్తిన తర్వాత మిక్స్ చేసుకొని అలా కూడా ఇడ్లీలు చేసుకోవచ్చు. నేనైతే పిండితోనే చేసుకుంటున్నానండి, రాగి పిండితోటే. కానీ కొంచెం ఖచ్చితంగా రాగి పిండి మొత్తం రాగి పిండి అయితే రాదండి. కొంచెం అయితే అందులో రవ్వ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక మూత పెట్టేసుకుంటున్నాను. ఇక మార్నింగ్ చూసేద్దాం ఫ్రెండ్స్. ఇదిగో చూసారా, గుడ్ మార్నింగ్ అండి. ఇది మార్నింగ్ అండి. ఇక ఇలా పొంగిందండి, కొంచెం తక్కువనే పొంగింది అనుకోండి. ఇగో నేను ఇందులో అయితే ఇప్పుడైతే కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, కొంచెం పొంగిందండి. అంత బాగా అయితే పొంగలేదు అండి. ఏదో వీడియో కోసం పొంగకుండా పొంగింది కదా అని నేనైతే చెప్పానండి. ఎందుకంటే కొంచెమే పొంగిందండి. చలికాలం కొంచెం తక్కువనే పొంగుతుందండి. ఎందుకంటే ఇది కొంచెం ఎండాకాలం అయితే వేడికి ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి ఆ వేడి వల్ల తొందరగా పులుస్తుందండి. ఇప్పుడు చలికాలం అంత త్వరగా పులియదట. ఎందుకంటే ఇది కొంచెం వెచ్చని ప్లేస్లో పెట్టాలని అంటుండ్రు కొంతమంది. తెలిసిన వాళ్ళు అయితే చెప్పిరండి. ఇప్పుడైతే ఇందులో నేను ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. అండ్ మీరు ఎలా చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేస్తున్నాను. అయితే ఇప్పుడైతే ఇంకా కొంచెం అయితే వీటికైతే వాటర్ యాడ్ చేసుకుంటానండి. ఇంకా కొన్ని అయితే వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుంటున్నానండి. నేనైతే ఇందులో అది వేసుకోవట్లేదండి. అదేంటంటే వంట సోడా అయితే వేసుకోవట్లేదండి. ప్రతి దాంట్లో సోడా వేసుకుంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా. అప్పుడప్పుడు మన ఆరోగ్యం గురించి ఆలోచించుకోవాలి కదా. అప్పుడప్పుడు స్కిప్ చేయాలండి. ఇక తప్పదు, వంట సోడా వేసుకోవాల్సిందే ఇందులో అన్నప్పుడు మాత్రమే వేస్తున్నాను. నాకైతే ఒక అక్కయ్య అయితే చెప్పిందండి, సోడా ఎక్కువ వాడద్దు, సోడా వాడితే బుక్కలు అరుగుతున్నాయట అని చెప్పేసి. అప్పటి నుండి నేను కూడా ట్రై చేస్తున్నా. అసలు సోడా వేసుకోకుండా సాఫ్ట్గా రావు కదా ఇడ్లీ లెక్క అని నేను అడిగితే ఎందుకు రావు, వస్తాయి, ఒకసారి ట్రై చేసి చూడు. ఆ పిండిని కొంచెం తిక్క కాకుండా కొంచెం పల్చగా వేసుకోవాలి, ఖచ్చితంగా వస్తాయి సాఫ్ట్గా అని చెప్పేసి మా అక్క అన్నదండి. ఇంకా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను. మా అక్క అలా చెప్పింది, ఒకసారి ట్రై చేసి చూద్దాం. ట్రై చేసిన తర్వాత తెలుస్తుంది నాకు కూడా అనేసి నేను కూడా ట్రై చేసిన. సాఫ్ట్గానే వచ్చినాయండి. అప్పటి నుండి నేనైతే ఇడ్లీలలో అయితే వంట సోడా స్కిప్ చేస్తున్నానండి. ఎంతైనా మనం కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కదండి. ఇప్పుడున్న అసలు జనరేషన్లో ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయండి. ఒకటా రెండా? ఒకప్పుడు మన పూర్వం తాత కాలంలో, అమ్మమ్మ కాలంలో అసలు ఇలాంటివి అసలు వ్యాధులే లేకుండా ఎంత ఫిట్గా ఉన్నారండి. ఇప్పుడు ఏమైనా మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, బొక్కల అరుగుడు, ఒక్కొక్క రోగం చెప్పలేని రోగాలు వస్తున్నాయండి. బీపీ, షుగర్లు అని అన్నీ వస్తున్నాయి. వాళ్ళు తిన్న ఫుడ్డే అప్పుడు మంచిదండి. ఎందుకంటే అప్పటి ఫుడ్ అసలు మందు లేకుండా పండించారు కదా, ఎరువులతోటి, మేకల పేడతోటి, ఇట్లా ఆవు పేడతోటి మనం అలాంటి వాటితోని పండించారు కాబట్టి అప్పుడు పంట మంచిగా ఉన్నది. భూముల్లో కూడా సారవంతమైన భూములు, సారం ఎక్కువ ఉండి మంచిగా పంటలు పండినాయండి. ఇప్పుడు భూములలో సారం కూడా తగ్గిపోయింది. ఇక తగ్గిపోయేసరికి పాపం ఇప్పుడు అంతే ఎందుకండి, ఇప్పుడు మనం గేదెలకైనా బర్రెలకైనా అసలు గడ్డి పెడితే ఇంట్లో పొలాల కాడ గడ్డి వేస్తుంటే ఆ గడ్డికి మందు వేయకుండా గడ్డి కూడా పెరుగుతలేదు చూసినావా అండి. ఇప్పుడు వాటికి పెట్టే ఫుడ్లో కూడా అప్పుడప్పుడు అసలు కెమికల్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే మందు యూరియా, అమ్మోనియా అలాంటివి వాడాల్సి వస్తుంది. చూసారా అండి, ఇక ఫ్యూర్ ఎక్కడ ఉందండి, ఫ్యూర్ కరువు అయిపోయింది. ఇక నేనైతే నార్మల్గా ఇడ్లీ కాకుండా ఇందులో అయితే నైటే రవ్వ ఉంటుంది కదా, ఇడ్లీ రవ్వ. ఈ ఇడ్లీ రవ్వలో నేను అది
ఏంటి అంటే రాగి పిండి అయితే కలుపుకున్నానండి. ఇక రాగి పిండి హెల్త్కు చాలా మంచిది. రాగి మనం రాగులు తెచ్చి కూడా నానబెట్టుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ వంపేసి ఇట్లా మొలకలు వచ్చినాక మళ్ళీ మనం గ్రైండ్ చేసి ఇట్లా ఇడ్లీలలో యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. అట్లా కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే పిండినే యాడ్ చేసుకున్నానండి. మనం ఇడ్లీ రవ్వ నానబెడతాం కదండి. రవ్వ నానబెట్టేటప్పుడే ఇందులోనే కలిపిన నేను రాగి పౌడర్ ఇందులోనే కలుపుకున్నానండి. ఇందులో కలుపుకొని దీంతోపాటు పులియబెట్టుకున్నాను. పప్పు మినపప్పు వేసుకొని కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకుంటే మంచిగా వంగుతాయండి. ఎందుకంటే నేను వంట సోడా వేస్తలేను కదా. ఇక ఇప్పుడైతే ఇడ్లీలు అయితే పెట్టేసుకుంటాను. ఇక మరొక వైపు అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నేను ఊరికి పల్లీల చట్నీ ప్రతిసారి పల్లీల చట్నీ అవుతుంది కదా. ఈసారి అయితే పల్లీల చట్నీ వాడా నేను. కూరగాయలు అయితే మండిపోతున్నాయండి. ఆకుకూరలు అసలు మందలి వర్షం లేదంటే నమ్మండి. చూసారా అసలు పాలకూర ఒక్క కట్ట అండి. కట్ట ఎంత చిన్నగా ఉంది. దీనికైతే 10 రూపాయలు అట. ఇక ఇంటి ముందుకు అమ్మస్తే తీసుకున్నానండి. వీటికి 100 రూపీస్ అయినాయండి. కూరగాయలకు 100 రూపీస్కి ఒక 10 రకాలు కూడా రాలేదు. చూసారా మండిపోతున్నాయి. అబ్బా నేనైతే టమాటా చట్నీ అయితే చేస్తానండి. టమాటా చట్నీ వేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏ పల్లీల చట్నీ ఊరికే దీని బోర్ కొడుతుంది. నేను ఎక్కువ టమాటా చట్నీ ఇష్టపడతా అండి. దోశలకు కూడా నాకు టమాటా చట్నీ ఇష్టం. ఇడ్లీలకు టమాటా చట్నీ వాడతారా అంటే నేను వాడతా అప్పుడప్పుడు. బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడైతే చట్నీకి ప్రిపేర్ చేసుకుంటానండి. ఇప్పుడైతే చిన్న ప్యాన్ పెట్టుకున్నా అండి. పచ్చిమిరపకాయలు అయితే వేయించుకుంటున్నా. పచ్చిమిర్చి కొంచెం కారం ఉన్నాయి, అందుకని కొన్ని వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి కొంచెం వేగాక ఇందులో టమాటా యాడ్ చేసుకుంటా. ఇందులోనే కొంచెం జీలకర్ర, సాల్ట్, మళ్ళీ కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మనకి ఇష్టం ఉంటే పోపు పెట్టుకోవచ్చు, ఇష్టం లేకుంటే పోపు పెట్టుకోకపోవచ్చు. అది మన ఇష్టం, ఆప్షన్ అండి. పచ్చిమిర్చి అయితే మొత్తం గోలిపోయినాయి. ఇప్పుడైతే టమాటా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. మీలో ఇలా టమాటా చట్నీ విత్ ఇడ్లీ తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే కొంచెం పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి. రైసెస్ అంటే చాలా ఇష్టం. నాకు పచ్చళ్ళు అంటే ఇష్టం, కానీ మా వారికి ఎక్కువ నచ్చదు. అప్పుడప్పుడు దర్శనం ఇస్తాడు తినడానికి. ఇందులో అయితే నేను వెల్లిపాయలు వేసుకోవాలండి. వీటితో పాటు సాల్ట్ అండ్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొత్తిమీర అయితే వేసుకున్నానండి. కొత్తిమీర వాష్ చేసి డైరెక్ట్ అట్లనే వేసేసుకున్నాను. ఇదైతే ఫ్రై చేయలే, నూనెలో డైరెక్ట్ వేసుకున్నా. ఇక ఇంతలోనే ఇక ఒకవైపు ఇడ్లీలు అవుతున్నాయి, మరొక వైపు ఉడికేస్తున్నాయి టమాటాలు. ఇక టమాటా ఫ్రై అయిపోయినట్టే ఇక మిక్సీ పట్టేసుకుంటానండి. ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు కొంచెం చల్లారాకైతే మిక్సీ పట్టేసుకుంటా. చట్నీ బాగా వేడి ఉన్నదండి. వేడి మీద పడితే మళ్ళీ ఈ వేడికి ఆ కరెంటు వేడికి ఆయంత మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఏంటిది నా మిక్సీ. అందుకే ఏ వస్తువైనా కొంచెం కాపాడుకోవాలి కదండి. అందుకని కొంచెం చల్లారినాక ఎవరైనా, నేనైనా మీరైనా, మనం ఏదైనా చట్నీ పెట్టేటప్పుడు మిక్సీలో వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం వేడివేడిగానే అందులో వేసేయద్దండి. కొంచెం చల్లారినాకనే చట్నీ పట్టేసుకోవాలి. అందరికి తెలిసే ఉంటే తెలియని వాళ్ళకు ఉపయోగపడుతుందని అయితే చెప్తున్నానండి. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఉప్పు ఉందా లేదా చూసేద్దాం. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే రోటి పచ్చడి చేసేటప్పుడు చేతికి కొంచెం రాసుకొని ఉప్పు ఉందా లేదా చూసేవాళ్ళు. ఓకే ఉన్నది. మిరపకాయలు చూసారా, నేను ఎన్ని తక్కువ వేసినా అంత తక్కువ వేసినా కొంచెం స్పైసీగానే ఉంచద్దు. ఇక నేను ఈ చట్నీ అయితే పోపు వేసుకోవట్లేదు, డైరెక్ట్ తినేస్తాం. ప్రతి దానిలో వేంపంగా ఆయిలే, పోపు పెట్టంగా ఆయిలే, ఇడ్లీలో పెట్టంగా ఆయిలే. ప్రతి ఆయిల్ తిని 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 ఫ్యాట్ అయిపోతాను. అందుకే కొంచెం కొంచెం ఆయిల్ తగ్గించుకోవాలనుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్, ప్రిపేర్ అయ్యిందండి. ఇడ్లీ అయింది. చూసారా, నేను చెప్పడం కాదు, ఇదిగో చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చూసేయండి. ఇదిగో నేను ఇందులో మీరే చూసారు కదా,
నేను ఇంట్లో ఏమన్నా వేసిన సోడా ఏం వేయలేదు. సోడా వేయకుండా ఇంత సాఫ్ట్గా వచ్చాయి. కాకపోతే పిండి అనేది మనం పెట్టేటప్పుడు కొంచెం లూజ్గా పెట్టాలి. వాటర్ యాడ్ చేసుకొని పల్చగా పెడితే ఇట్లా సాఫ్ట్గా వస్తాయండి. టేస్ట్ అయితే బాగుంది, చాలా బాగుందండి. మీరు కూడా టమాటా చట్నీతో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.